కాలం గడిచే కొద్దీ కొందరు జనాల్లో పైత్యం బాగా ఎక్కువైపోతోంది. విచ్చలవిడితనం, విశృంఖలత్వం పెచ్చుమీరిపోతున్నాయి. సిగ్గు, లజ్జ అన్న వాటిని గాలి కొదిలేసి తామే తోపులమని బరితెగించేస్తున్నారు. పెళ్లి పెటాకులు ఏమీ లేకుండా కోలివింగ్ పేరుతో గ్రామ క్రీడలు చేస్తున్నారు. వారికి డబ్బు పిచ్చి ఉన్న కొందరు వంతాసు పాడుతున్నారు. మన విలువలు, మన సంస్కృతి, మన భారతీయత ఎటుపోతున్నాయి? కో ఎడ్యుకేషన్ అంటేనే వద్దు అని ఆలోచిస్తున్న పేరెంట్స్ ఈ కోలివింగ్ కి ఏమైపోతున్నారు? భారతదేశం ప్రపంచ పటంలో దీనికో ప్రత్యేక స్థానం ఉంది. దానికి కారణం వివాహ వ్యవస్థ. మూడు ముళ్ల బంధంతో ఒక ఆడ మగ జీవితాంతం కలిసి బ్రతకడం అనే కాన్సెప్ట్ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని అబ్బురపరిచింది. కానీ పాశ్చాత్య పోకడలతో కొందరు ఆ ప్రత్యేకతకు తూట్లు పొడి చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అబ్బాయిలు అమ్మాయిలు కోలివింగ్ పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు డబ్బు పిచ్చిగాళ్ళు వీరిని ఎంకరేజ్ చేసేస్తూ కోలివింగ్ పర్మిటెడ్, అవైలబుల్ అంటూ దగ్గరుండి భ్రష్టు పట్టిస్తున్నారు. మహానగరాల్లో అద్దెలు ఎక్కువ, సెక్యూరిటీ తక్కువ. అందుకే కోలివింగ్కే మేము మొగ్గు చూపుతున్నాం అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు యూత్. అమ్మాయిలతో కలిసి ఉంటే అద్దెలు తగ్గవా? అబ్బాయిలతో కలిసి ఉంటేనే అసలు ప్రాబ్లమ్స్ అమ్మాయిలకు అని వీరికి తెలీదా? ఇంట్లో వాళ్ళు చదువు కోసమో ఉద్యోగం కోసమో మహానగరానికి పంపిస్తే ఇక్కడ తమను ఎవరూ చూడరులే అని కోలివింగ్ లాంటి దిక్కుమాలిన వాటిని ఫాలో అయితే ఆ తర్వాత జరిగే నష్టాన్ని ఆపడానికి ఎవరూ ఉండరు. కోలివింగ్ అన్నది కామ కోరికలు తీర్చుకోవడానికి ఎంచుకున్న అడ్డదారి అంటున్నారు పరిశీలకులు. వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి కోలివింగ్ లో ఉంటే దాని అర్థం, పరమార్థం కామాతురానం, నా భయం, నా లజ్జ కాకుండా వేరే ఏదైనా ఉంటుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు వారు. ఈ చాటుమాటు వ్యవహారం కోసమే ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయి ఏకంగా కోలివింగ్ అంటూ స్టార్ట్ చేశారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డాడు అనుకుందాం. ఆ ఇద్దరు కోలివింగ్ పేరుతో కలిసి ఉన్నారు అనుకుందాం. అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఆ నెక్స్ట్ ఏంటి? ఈ కోలివింగ్ అందగాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? లేక ఆ రూమ్ ఖాళీ చేసి ఇంకో అమ్మాయితో కోలివింగ్ లోకి వెళ్ళిపోతాడా? మరి అప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఆ పుట్టే బిడ్డ సిచ్యువేషన్ ఏంటి? ఓవరాల్ గా సొసైటీకి ఈ కోలివింగ్ బ్యాచ్ ఇచ్చే సందేశం ఏంటి? పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసి ప్రయోజకులు అవుతారు అని ప్రతి తల్లిదండ్రి ఆశలు పెట్టుకుంటారు. దానికోసమే అహర్నిశలు కష్టపడి తమను తాము కొల్లగొట్టుకుంటారు. మహానగరాల్లో ఉద్యోగాల పేరుతో, పై చదువుల పేరుతో వచ్చి కోలివింగ్ పేరుతో కామ క్రీడలు ఆడితే తల్లిదండ్రుల పరువులేమవుతాయి? వాళ్ళు పెట్టుకున్న ఆశలేమవుతాయి? కోలివింగ్ పేరుతో కామ కోరికల కోసమే వెంపర్లాడితే ఆడపిల్లకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఒకరికి ఒక అమ్మాయి నచ్చింది, ఆ తర్వాత ఆ ఇద్దరికి మరో ఇద్దరు నచ్చారు, ఆ నెక్స్ట్ ఇంకొకరు నచ్చుతారు. డైలీ సీరియల్లా ఈ ఎపిసోడ్ సాగుతూనే ఉంటుందా? ఈ కథకు క్లైమాక్స్ అంటూ ఉండదా? ఎంతమందితో ఎంతమంది అన్నదానికి అంతూ పొంతూ ఉండదా? జంతువులకు మనుషులకు ఉన్న కనీస తేడా కూడా వీళ్ళు పాటించరా? ఇక సొసైటీలో వావి వరసలు, నీతి నియమాలు ఎక్కడుంటాయి? రేపటి భారతదేశ ముఖ చిత్రం ప్రపంచ పటంలో ఎలా ఉంటుంది? మన గొప్పతనాన్ని మనమే నాశనం చేసుకుంటే చివరకు కన్నీలే మిగులుతుంది. చదవక ముందు కాకరకాయ, చదువొచ్చాక కేకరకాయ అన్నట్టు కాకుండా పాశ్చాత్య పోకడలను పక్కన పెట్టేసి మన కట్టుబాట్లకు, మన సంస్కృతికి మచ్చ తేకుండా పెళ్లికి పెద్దపీట వేస్తే ఈ కోలివింగ్ మహమ్మారిని మొగ్గలోనే తుంచేయొచ్చు. కోర్టు ఆడామగ కలిసి ఉంటే తప్పు కాదు అని చెప్పింది అంటారు. ఆ కలిసి ఉండడం అనేది ఈ కోలివింగ్ కోసం కాదేమో మరి.